నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. వెస్ట్ బెంగాల్ రాజకీయాల్లో భారీ సంచలనం చోటు చేసుకుంది. తృణమూల కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయనే వార్తలు హాట్ టాపిక్ గా మారాయి. మమతా బెనర్జీ నాయకత్వంపై అసంతృప్తితో కొందరు నేతలు తిరుగుబాటు బావుట ఎగురవేశారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అంతేకాదు, మమతను పార్టీ చీఫ్ పదవి నుంచి తొలగించాలని రెబల్ వర్గం ప్రకటించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అసలు బెంగాల్లో ఏం జరుగుతోంది? మమతకు నిజంగానే షాక్ తగిలిందా? చూద్దాం ఈ ప్రత్యేక కథనంలో. వెస్ట్ బెంగాల్ రాజకీయాలు మరోసారి దేశ దృష్టిని ఆకర్షించాయి. తృణమూల్ కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు బయటపడినట్లు వార్తలు వెలువడుతున్నాయి. పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న కొందరు నేతలు ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తూ మమతా బెనర్జీ నిర్ణయాలను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో రెబల్ వర్గం మమతా బెనర్జీని పార్టీ చీఫ్ పదవి నుంచి తొలగించామని ప్రకటించినట్లు వార్తలు వైరల్ అయ్యాయి. అంతేకాదు, కొత్త నాయకత్వాన్ని ప్రకటించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయనే ప్రచారం రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ ప్రచారాన్ని అధికారిక తృణమూల కాంగ్రెస్ ఖండిస్తోంది. మమతా బెనర్జీయే పార్టీ జాతీయ అధ్యక్షురాలని, పార్టీపై పూర్తి నియంత్రణ ఆమెకి ఉందని టీఎంసీ నేతలు స్పష్టం చేస్తున్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని పార్టీ శ్రేణులకు సూచిస్తున్నారు. మరోవైపు ఈ పరిణామాలను బీజేపీ సహా ప్రతిపక్షాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఇప్పటికే బెంగాల్ రాజకీయాల్లో మమతా బెనర్జీకి ఎదురుదెబ్బ తగులుతున్నాయనే విమర్శలు వస్తుండగా, ఇప్పుడు పార్టీ అంతర్గత విభేదాల వార్తలు మరింత చర్చకు దారితీశాయి. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం టీఎంసీలో అసంతృప్తి ఉన్నప్పటికీ మమతా బెనర్జీ ప్రభావం ఇప్పటికీ బలంగానే ఉంది. ఈ పరిణామాలు భవిష్యత్తులో పార్టీ రాజకీయ వ్యూహాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు. మరి తృణమూల్ కాంగ్రెస్ లో జరుగుతున్న ఈ రాజకీయ పరిణామాలు ఎటువైపు దారితీస్తాయి? మమతా బెనర్జీ తన పార్టీపై పట్టును మరింత బలపరుస్తారా, లేక బెంగాల్ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు తెరపైకి వస్తాయా అనేది రాబోయే రోజుల్లో స్పష్టత రానుంది.